ఒక టైం వచ్చినప్పుడు గుర్రాలకి శత్రువుని తరమాలి, తరిమి కొట్టాలి, పోరాడాలి. నువ్వు ఉన్న తరములో ఏ ఆయుధము దేవుడు అనుమతిస్తే ఆ ఆయుధం చేపట్టు. మనం లోక సంబంధులలాగా ఈ లోక సంబంధమైన అక్షరార్థమైన ఆయుధాలు చేపట్టం. శరీర సంబంధమైన ఆయుధాలు ఎప్పటికీ మనం ఎప్పటికీ చేపట్టం. నెవర్ రూల్డ్ అవుట్. క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఈ మామూలు ఆయుధాలు చేపట్టడు, రక్తపాతము చేయడు. యేసయ్య మాకు చెప్పాడు, కత్తి పట్టుకొను ప్రతివాడును కత్తి చేతనే నశించును. పేతురు, నీ కత్తి వరలో పెట్టుము. డోంట్ టేక్ అప్ ఎనీ వెపన్. ఇది మా విశ్వాసం. అయితే మాకు ఇంకో ఆయుధం ఉంది. అది మా దేశ రాజ్యాంగములో మాకు పెద్దలు ఇచ్చినటువంటి ఆయుధం, ఆ హక్కు. మాకున్నటువంటి రాజ్యాంగ హక్కులే కాదండోయ్, రాజ్యాంగబద్ధమైన బాధ్యతలు. హక్కులు ప్లస్ బాధ్యతలు. బాధ్యతలను కూడా మనము నిర్వర్తించినప్పుడే హక్కులు పదును తీరిన కత్తిలాగా తయారవుతాయి. టేక్ డౌన్ దిస్ స్టేట్మెంట్. బాధ్యతలను కూడా మనము నెరవేర్చినప్పుడే మన హక్కులు కత్తిలాగా పదునెక్కుతాయి. దాంట్లో చాలా గ్రంథం ఉంది, ఆలోచించుకోండి. మత ప్రచారం మన హక్కు. ఎవడైనా మన ధర్మాన్ని అంగీకరిస్తే వాడికి బాప్తిసం ఇవ్వడం, తీసుకోవడం వాడి హక్కు, మన హక్కు. ఈ హక్కులు మాట్లాడుతున్నారు కదా, బాధ్యతలు మాట్లాడరా క్రైస్తవులు? మత ప్రచారం మన హక్కు. ఇండియా ప్రజాబంధు పార్టీ తొలి దినము నుండి చెబుతోంది, మత ప్రచారము విశ్వాసాన్ని మార్చుకోవడం ప్రతి భారతీయుని హక్కు. ఈ హక్కును కాపాడటానికి కొంతమంది ప్రజాప్రతినిధులను లోక్సభకు పంపించడం మన బాధ్యత. ఇది ఐపీబీపీ జన్మకు కారణం. దిస్ ఈజ్ ద రీజన్ ఫర్ ది ఆరిజిన్ ఆఫ్ ఇండియా ప్రజాబంధు పార్టీ. ఎందుకు పార్టీ పెట్టాము? పాస్టర్వు నీకు పార్టీ ఎందుకు అయ్యా అన్నాడు. తెలివి తక్కువ, హౌలగాళ్ళు ఎక్కువ. 90% హౌలగాళ్ళే నడుస్తుంది ఇప్పుడు ప్రపంచం. సుప్రీంకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ మార్కండేయ ఖర్జు గారు అన్నారు, 90% ఆఫ్ అవర్ కంట్రీ మెన్ దే ఆర్ ఆల్ స్టూపిడ్స్ అన్నాడు. ఇంటర్నెట్లో ఉంది ఆయన స్టేట్మెంట్. 90% దే ఆర్ ఆల్ స్టూపిడ్స్ అన్నాడు. ఇక్కడ 90% ఆఫ్ అవర్ పీపుల్ అంతా స్టూపిడ్సే. నువ్వు పాస్టర్ అయితే నీకు పార్టీ ఎందుకు అని హౌలగాడు. ఎక్కడ చదివినవురా నువ్వు? నిన్ను ఆర్డైన్ చేసినోడు ఎవడు? నీకు అసలు ఆలు దిద్దినోడు ఎవడు? నిన్ను పాస్టర్ చేసినోడు ఎవడు? బేవఖూఫ్. బుద్ధి లేదు నీకు అసలు. ఏం ప్రశ్న అది? పాస్టర్ని అయితే వాక్యం చెప్పడం, సువార్త చెప్పడం నా హక్కు. ఈ హక్కును కాపాడే కొంతమందిని లోక్సభకు పంపించడం నా బాధ్యత. దేవునికి స్తోత్రం కలుగును గాక. సువార్త ప్రకటనేమో హక్కు, రాజకీయమేమో నా బాధ్యత. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ హక్కును మన కొరకు వర్తింపజేయడానికి, చట్టసభలో మాట్లాడడానికి మన ప్రతినిధులు ఉండొద్దా? అందరూ మనవాదులే ప్రతినిధులను పంపిస్తుంటే, ఈ మత స్వాతంత్ర్యాన్ని కోరే వాళ్ళు ప్రతినిధులుగా పంపకపోతే మన కోసం ఎవరు మాట్లాడతారు? చట్టసభల్లో ఎవళ్ళు మన కోసం మాట్లాడకపోతే మన హక్కులేలాగా మనకు వర్తింపజేస్తారు? ఎవరు తలకాయింద్రా? చదువు రాదు, ఆ బడి పెట్టేశాడు పెద్దవాడు. నేనే హెడ్ మాస్టర్ అని. హెడ్లెస్ మాస్టరు. హెడ్ మాస్టర్ కాదు, హెడ్లెస్ మాస్టర్. ప్రియులారా, ఒట్టి ప్రార్థన మీదనే ఆధారపడ్డవాడు అబ్రహాం కాలేడు.
కాలేడు. విన్నారా సరిగ్గా నేను చెప్పింది? ఒకటి ప్రార్థన చేస్తా ఇంకేం చెయ్య అనేటోడు అబ్రహాము కాదు. గుర్రమెక్కి రాజులను తరిమినవాడే అబ్రహాం. అలాంటి అబ్రహాముల గుంపే రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్. అలాంటి అబ్రహాముల గుంపే ఇండియా ప్రజాబంధు పార్టీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, దేశం చాలా ప్రమాదంలో పడింది. అందుకే నేను చాలా బాధతో ఉన్నాను, వేదనతో ఉన్నాను. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. నేను ఇంకా మాట్లాడలేను అని గుండె బరువెక్కిన పరిస్థితిలో నేను ఈ మైకు పట్టుకున్నాను. తమ్ముడు అరుణ్ కుమార్కు ఒక వీడియో నేను పంపాను, అందరికీ పంపించాను. తమ్ముడు మీరు చూడండి. యూపీలో ఒక పాస్టర్ గారు వాళ్ళ ఇంట్లో ఒక 10 మంది 15 మందిని కూర్చోబెట్టుకొని ప్రార్థన కూటము ఆరాధన జరిగించుకుంటున్నాడు. అక్కడికి 2-3 పోలీసులు, కొంతమంది ఈ బీజేపీ కార్యకర్తలు వచ్చారు. ఇక్కడ ఏం జరుగుతుంది? తనిఖీ చేస్తున్నారు. చూడండి, మీ అందరి మొబైల్స్కి వచ్చి తర్వాత చూడండి. అంటే ప్రార్థన జరుగుతుంది. ఇది చర్చ, ఇది ఇక్కడ ఎందుకు పెట్టేవి ప్రార్థన అంటాడు వాడు కార్యకర్త. ఇది మా ఇల్లు అండి అన్నాడు ఆయన. ఓ తుమారా ఘర్ హై. ఎంతకాలంగా ఈ ప్రార్థనలు చేస్తున్నారు అన్నాడు. 9 సంవత్సరాలండి అని చెప్పాడు ఆయన. ఓకే, ఇది నీ ఇల్లు, 9 ఏళ్ళుగా ఇక్కడ చేస్తున్నావు ప్రార్థన. అంటే ఈ 20 మంది కన్వర్ట్ అయ్యారన్నమాట. వీళ్ళందరూ మీ కుటుంబ సభ్యులా? కాదు. మరి ఎందుకు వచ్చారు? ప్రార్థనకు వచ్చారు. అంటే 9 ఏళ్లలో ఈ 20 మందిని నువ్వు మతం మార్చావన్నమాట. ఇదేంటి బాబు నీ చేతిలో? పవిత్ర బైబిల్. అంటే మీరు ఇక్కడ మతం మార్పిళ్ళు చేస్తున్నారు. योगी गवर्नमेंट लो, योगी सरकार में आप धर्म प्रचार करते हैं, योगी सरकार में धर्म परिवर्तन करते हैं అని బెదిరిస్తున్నారు. ఇలాగ యూపీలో చాలా చర్చెస్ను మోయించారు. పోలీసులు వస్తున్నారు, బీజేపీ కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వస్తున్నారు. ఎందుకు నడిపిస్తున్నారు? మీకు లైసెన్స్ ఉందా? లైసెన్సు ఇవ్వమని ఉండమని రాజ్యాంగంలో ఎక్కడుందండి? అంటే ఎక్కువ మాట్లాడకు, జ్యాదా బక్వాస్ మత్ కరో, చలో పోలీస్ స్టేషన్. దౌర్జన్యం. 100 మంది పాస్టర్లను ధర్మ పరివర్తన్ కర్తా హై అని ఇల్జాం, నింద మోపి, నేరం మోపి జైళ్లలో ఉంచారు. అరే బలవంతంగా మారిస్తే తప్పంటే ఒప్పుకుంటాం, కానీ వాళ్ళు ఇష్టమై మారిస్తే వాళ్ళే వచ్చి కూర్చుంటే మా తప్పేంటండి అని ఆర్గ్యుమెంట్ చేస్తే, అట్లనా? బలవంతంగా మారిస్తే తప్పే కదా, అదే సెక్షన్ కింద నేను లోపల పెడతామని ఒక్కొక్క సంఘం దగ్గరికి 5గురిని సాక్షులను వాళ్ళే సిద్ధపరిచి తెచ్చారు. నేను ఈ సంఘంలో 1 year నుంచి ఉన్నానండి, ఈయన నన్ను కొట్టి తిట్టి బెదిరించి చంపేస్తానని బెదిరిస్తే నేను వస్తున్నానండి అని దొంగ సాక్ష్యాలు పెట్టించి పాస్టర్లను జైల్లో పెట్టించారు. ఇది యూపీలో జరుగుతుంది. మీకు ఆ వీడియో వచ్చింది, మీరు చూడండి. రేపు నెక్స్ట్ ఎలక్షన్స్లో ఏం గవర్నమెంట్ వస్తుందో మనకు తెలియదు. అన్ని పార్టీలు బలహీనమైపోయినాయి. బీఆర్ఎస్ వస్తే మంచిదే, బీఆర్ఎస్ వస్తే నాకు ఇష్టమే. కాంగ్రెస్ వచ్చినా కూడా నాకు ఇష్టమే. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అనవసరంగా హైడ్రా అనే సంస్థను పెట్టి అనేక మంది బడుగు మధ్యతరగతి వర్గాల వాళ్ళ ఇళ్ళు కూలగొట్టి రోడ్డున పడేసి ప్రజల్లో కొంచెం నెగటివ్ వచ్చేసిందని భయం వేస్తుంది. కాంగ్రెస్ బలహీనపడ్డా, బీఆర్ఎస్ పుంజుకోలేకపోయినా
ఏం జరుగుతుందో తెలుసా? కేంద్రంలో ఉన్న పార్టీయే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది. ఉత్తరప్రదేశ్లో ఉన్న పార్టీయే తెలంగాణను ఏలడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. అంటే రేపు తెలంగాణలో గ్రామాన ప్రతి పట్టణంలో ప్రతి చర్చికి పోలీసులు వస్తారు. మీకు పంపిన వీడియో లాంటి సీను అన్ని చర్చెస్లో క్రియేట్ అవుతుంది. ఎందుకు చర్చ్ పెట్టారు? ఇక్కడ లైసెన్స్ ఉందా? రాజ్యాంగం ప్రకారం లైసెన్స్ ఇవ్వమని ఎక్కడుందండి? లైసెన్స్ ప్రకారం చర్చ్ పెట్టమని. అన్ని గుడులు మసీదులు అన్నీ నడుస్తలేవా? మేము కూడా ఒక విశ్వాసంలో ఉన్నోళ్ళం కూడుకున్నాం. అభ్యంతరం ఏంటి? ఇది నిషిద్ధమా? ఏంద్రా పెద్ద రాజ్యాంగం అని పెద్ద మాట్లాడుతున్నాం. రాజ్యాంగం మార్చేస్తాం మేము, ఇది మా ప్రభుత్వం అని దౌర్జన్యం చేసి వీడి మీద కేసులు పెట్టండిరా అని 4-5 అబద్ధ సాక్షులను పెట్టించి ప్రతి పాస్టర్ను లోపలేసే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. యూపీలో చేసేశారు. మణిపూర్లో అంతకన్నా దారుణంగా నీచంగా నికృష్టంగా ప్రవర్తించారు. తెలంగాణను కూడా మరి ఒక మణిపూర్ లాగా మార్చాలని సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పుడు మనకు ఇస్సాకును బలిగా అర్పించిన అబ్రహాం అవసరం లేదు. రాజులను తరిమిన అబ్రహాములుగా ప్రతి క్రైస్తవుడు సిద్ధపడాలి. ఇది ఈ గడియలో ఉన్న ఆవశ్యకత, ద నీడ్ ఆఫ్ ది అవర్. ఈ మాట చెబుతున్నోడు మానవుడు ఈ భూమి మీద ఒక్క రంజిత్ తోఫీర్ ఒక్కడే. ఒకవేళ నన్ను కొట్టి చంపుతారేమో, చంపితే చచ్చిపోతానేమో, కానీ ఈ భావము చావదు, ఈ దర్శనము చావదు, ఉద్యమము చావదు. రంజిత్ తోఫీర్ను ముట్టుకోకుండా ఉంటే తెలివైనోడు నా శత్రువు. నన్ను ముట్టుకున్నా, నన్నేమైనా చేసినా ఇక్కడ 1,00,000 మంది రంజిత్ తోఫీర్లు లేస్తారు. ఆధ్యాత్మికంగా రాజ్యాంగబద్ధంగా ఎలా తరిమి కొట్టాలో అలా శత్రువుని తరిమి కొడతారు. ఆల్రెడీ వ్యూహాన్ని సిద్ధపరిచి నా శిష్యులకు ఇచ్చాను. శత్రువుని ఎదుర్కోవాలి. ఎలా ఎదుర్కోవాలి? శారీరక బలం కాదు, శారీరకమైన ఆయుధాలు కాదు, రక్తపాతం చేయొద్దు, హింస చేయొద్దు. కానీ శత్రు కుతంత్రాలను మనము ప్రార్థనా శక్తితోనూ రాజ్యాంగబద్ధమైన పోరాటంతోనూ కూడా మనము జయించాలి. అందుకొరకు మనం అబ్రహాము సైన్యంగా ఇవాళ పని చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అబ్రహాము దేవుని నమ్మాడు. ఇప్పుడు చెప్పండి, ఏమని నమ్మాడు? ఆ 3 రాజులకు నా 318 మంది దాసులు సరిపోతారని నమ్మాడు. భారతదేశానికి ఆర్కేపీ సరిపోతుందని ఈనాటి అబ్రహాము నమ్ముతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దరువేశ్వర, నువ్వు అక్కడ ఉండేట్లా? ఆత్మనియమము ద్వారా సాగిపోదము, ఆత్మనియమము ద్వారా సాగిపోదము. విశ్వాసమునకు కర్తయు కొనసాగించెడి యేసుని చూచుచు ఓపికతో మనము సాగిపోదాం. ఓపికతో మనము సాగిపోదాము. ఆత్మనియమము ద్వారా సాగిపో. సిద్ధపరచిన పురమును చేరా, వాగ్దానములను నమ్మి నడచిన, సిద్ధపరచిన
పురమును చేరా వాగ్దానం నమ్మి నడచిన అబ్రహాము వలే సాగిపోదము. అబ్రహాము వలే సాగిపోదము. ఆత్మనియమము ద్వారా సాగిపో. ప్రభునందు ప్రియులారా, మన దేవుడు మనకు వాగ్దానములు చేశారట. సిద్ధపరిచిన పురమును చేరా. ఏమి నమ్మి నడిచాడు? మీ విశ్వాసం కరెక్టే. ఇప్పట్లో అయ్యేటట్లేదు ఈ ప్రసంగం. మీరు విశ్వాస వీరులే. మరి ఏం చేద్దాం? బైబిల్ అట్లాంటి ఒక అగాధం. అది మామూలు పుస్తకమా? సిద్ధపరిచిన పురమును చేర ఏమి నమ్మి నడిచాడు చెప్పండి? వాగ్దానములను నమ్మి. ఏం వాగ్దానమో? నీకు కొడుకునిస్తాను, అదో వాగ్దానం. నీకు కనానీయుల దేశము స్వాస్థ్యంగా ఇస్తాను, ఇదో వాగ్దానం. నీ సంతానము ఆకాశ నక్షత్రాల్లాగా సముద్ర తీరపు ఇసుకలాగా విస్తారంగా నీకు సంతానం కలుగుతుంది, అదొక వాగ్దానం. అంతేనా? అబ్రహాము వలె మనము కూడా వాగ్దానాలను నమ్మి నడవాలి. మరి మనకిచ్చిన వాగ్దానాలు ఏంటి చెప్పండి? కొడుకునిస్తాననే. మనలో చాలామందికి సంతానం అయితే కలిగింది కదా. ఇప్పుడు నీకు కొడుకునిస్తాననే వాగ్దానం అవసరమా? ఒక దేశం ఇస్తా, ఇల్లు ఇస్తాననేది అవసరమా? మనకు కూడా వేరే వాగ్దానాలు ఇచ్చాడు ఆయన. వెరీ ఈజీ రెఫరెన్స్ టు రిమెంబర్. యెషయా గ్రంథం 41వ అధ్యాయం. ఆ 41ని ఉల్టా చేస్తే 14. యెషయా 41:14 చూడండి. ఇది మన వాగ్దానం. పురుగు వంటి యాకోబు, స్వల్పజనమగు ఇశ్రాయేలు, భయపడకుడి. ఎందుకంటే నిన్ను భయపెట్టాలని చూస్తున్నారు. నీ శత్రువులు నిన్ను భయపెట్టాలని చూస్తున్నారు. చదువు బిడ్డ, చదువు. నేను నీకు సహాయము చేసేదని. ఎట్లా సహాయం చేస్తాడు చెప్పండి? నీ జాగలు నువ్వు తిని పడుకోబెట్టా, నేను మొత్తం అన్ని పనులు చేస్తానని సహాయం చేస్తాడా? ఎట్లా సహాయం చేస్తాడు? చదవమ్మా. నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. ఎలా సహాయం చేస్తున్నాడంటే, కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి పొడి చేయుదువు, కొండలను పొట్టువలే చేయుదువు. ఇదే నేను నీకు చేసే సహాయం. నీకేం సహాయం చేస్తానంటే, నీకు అడ్డుగా నిలిచిన కొండలను పొట్టు పొట్టు చేసేస్తావు. అదే నేను నీకు చేసిన. కొండలను పొట్టుగా ఇప్పుడు ఇశ్రాయేలు చేయాలన్నా దేవుడు చేస్తాడా? దేవుడు ఏం చేస్తాడు? వీడిని నురిపిడింబ్రానుగా చేస్తాడు. మరి మిగతా పని ఎవరు చేయాలి? యాకోబు చేయాలి. పురుగు వంటి యాకోబు చేయాలి. పురుగు వంటి యాకోబు. చాలా కాలం కింద చెప్పాను. నాకు భాస్కర్ దాసన్ గారు చెప్పారు ఈ మాట. పరదేశం నుంచి వింటున్నాడు ఆయన ఈ ప్రసంగం. మా అమ్మ కూడా వింటుంది. బ్రదర్, స్టోన్ క్రషర్స్ ఉన్నాయి కదా, స్టోన్ క్రషర్స్
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బహునాణ్యమైన పవర్ఫుల్ స్టోన్ క్రషర్స్ తయారు చేసే కంపెనీ ఒకటి ఉంది. ఆ కంపెనీ పేరు క్యాటర్ పిల్లర్, అంటే గొంగళి పురుగు. ఆ స్టోన్ క్రషర్ మీద రాసి ఉంటుంది లేబుల్ క్యాటర్ పిల్లర్. దాని పేరేంటిది? గొంగళి పురుగు. ఎంత మెత్తగా ఉంటుందండి, గట్టిగా పట్టుకుంటే చచ్చిపోద్ది. అది పట్టుకుని ఒత్తేస్తే పేస్ట్ అయిపోతుంది. దాని పేరు గొంగళి పురుగు అని. అది చేసే పని కొండరాళ్లను పిండి చేస్తుంది. క్యాటర్ పిల్లర్, స్టోన్ క్రషర్. యాకోబు ఒక గొంగళి పురుగులాగా, పురుగు వంటి యాకోబు, నేను కొండలను పిండి కొట్టేవాడినిగా చేస్తానన్నాడు. నీకోసం నేను కొండలను పిండి చేస్తానని దేవుడు చెప్పలేదు. నువ్వు ప్రార్థన చేసి తిని పండుకోరా, నీ కొండల సంగతి నేను చూస్తానని దేవుడు అనలేదు. నిన్ను నురిపిడం రానుగా చేసే పని నాది, కొండలను పిండి కొట్టే పని నీది. అలాంటి నురిపిడిమ్రానుల యొక్క సమూహమే రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్. ఓఫిర్ మినిస్ట్రీస్ అంటే అది. మేమందరం చిన్నోళ్ళం, మాకు పెద్దగా జ్ఞానము లేదు, మా దగ్గర డబ్బు లేదు, మా దగ్గర బలం లేదు, ఏమీ లేదు, మా దగ్గర సాధన సంపత్తి లేదు, సరైనటువంటి గుడి కూడా కట్టుకోలేని పేదలం. ఏ భాష సరిగా రాదు, అన్ని భాషలు కొంచెం వస్తాయి, కొంచెం వస్తాయి. ఏ భాష రాదు, అన్య భాషలు వస్తాయి అంతే. ఇంకా ఏం చెప్పాలో అర్థం కాక అన్య భాషలు మాట్లాడుతాం. మేమందరం క్యాటర్ పిల్లర్స్ అండి. కానీ ఈ దేశంలో మతోన్మాదం ఒక కొండలాగా పెరిగిపోయింది. కొండలాగా పెరిగిపోయిన మతోన్మాదం, అన్యాయ వాదనలు, నిర్హేతుక ద్వేషము కొండల్లాగా పెరిగిపోయింది. ఈ కొండలను పిండి కొట్టే నురిపిడింబ్రానులుగా ఈ గొంగళి పురుగులను యేసయ్య తయారు చేశాడు. ఎందుకంటే అబ్రహాము నీతి, అబ్రహాము విశ్వాసానికి మేము వారసులం. దేవుని స్తోత్రం కలుగును గాక. మాకెంత బలం ఉందో, ఎంత సైన్యం ఉందో మేము చూసుకోం. అన్యాయంగా మా తమ్ముడిని కొడితే తరమడమే మా పని, జయం ఇవ్వడం యేసయ్య పని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాము యుద్ధానికి ఎందుకు వెళ్ళాడు? అబ్రహామును దోచుకున్నారా? చెప్పండి. అబ్రహామును దోచుకున్నారా? ఎవరిని దోచుకున్నారు? మరి నాకెందుకు వచ్చింది గొడవని వదిలేయచ్చు కదా. వాడిని మా అన్న చచ్చిపోయిన తర్వాత నా వెంట తీసుకొని వచ్చి సొంత కొడుకులాగా చూసుకుంటుంటే, ఆస్తి పెరిగింది, గొర్రెలు మేకలు ఎక్కువైనాయి అని కృతజ్ఞత లేకుండా నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు వాడు. ఇంకొకటి వేరే వాడు ఇంకొక జనాంగం అయిపోయాడు. బాబాయ్ నేను వదిలిపెట్టాను, ఉండలేను బాబాయ్, నువ్వు వెళ్ళగొట్టినా నేను వెళ్ళను. నువ్వు ప్రార్థనా పరుడివి, దేవుని స్నేహితుడివి, నీ దగ్గరే నేను ఉంటా బాబాయ్, నువ్వు నన్ను కొట్టినా వెళ్ళిపోను, నేను కాళ్ళు పట్టుకొని. వాడు ఉండలేదే, అంత బలుపా, నన్ను వదిలేసి వెళ్ళిపోతాడు వాడు. పొమ్మన్నాను నేను, మాట వరుసకు పొమ్మంటే వాడు కాళ్ళు పట్టుకొని ఉండాలి కదా. మంచిగా తీట తీరింది. ఇప్పుడు రాజులు వచ్చారు, దోసుకుపోయారు. దేవుని స్తోత్రం. అట్లనే కావాలా. నన్ను వదిలిపెట్టిపోతే ఇట్లా అవుతుందని అందరికీ ఒక గుణపాఠం ఇది. అబ్రహాం దగ్గర ఉంటేనే క్షేమం అనేది సర్వ ప్రపంచానికి దేవుడు నేర్పటానికే వానికి గతి పట్టించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అనుకోలేదు అబ్రహాం, మనమైతే అట్లే అనుకుంటాం. అవునంటారా కాదంటారా? ఎవడైనా మనల్ని వదిలేసిపోయి మన చర్చికి రానోడు, మన మీద కుట్ర చేసినోడు, లేకుంటే దూరం పోయి ఇంకో సేవ చేసుకునేవాడు ఎవరినైనా పడి మతోన్మాదులు కొట్టారనుకోండి, వాళ్ళ మీద పడి
వెంటనే మన రియాక్షన్ ఏంది? మరి ఇట్లాంటి ఉత్తముడిని వదిలేస్తే కొట్టరానండి? మరి ఇంత ఉత్తముణ్ణి నన్ను వదిలేస్తే కొట్టరా? మరి చూడు, నాతో ఉన్నంతసేపు ఎవడు కన్నెత్తి చూడలేదు. వదిలేసి వెళ్ళాడు, ఒక నెల రోజులలో ఆయన పెళ్ళయింది. అట్లే ఉంటుంది మరి. అనుకోమా, యథార్థంగా చెప్పండి. అబ్రహాం ఒకటే, వాడు నాతో ఉన్నా నా రక్త సంబంధికుడే, వేరే కుంపటి పెట్టుకున్నా నా రక్త సంబంధికుడే, నాతో కలిసి సేవ చేసిన శిలువ రక్తాన్ని బట్టి నా బంధువే, వాడు బయటికి వెళ్ళి సేవ చేసినా నా బంధువే. మా తమ్ముడి మీదకి వస్తారా, ఎన్ని గుండెలు మీకని తరిమి తరిమి కొట్టాడు. అబ్రహాముకు స్వార్థము లేదు, న్యాయము మాత్రమే ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అబ్రహాముకు స్వార్థం లేదండి, న్యాయమే ఉంది. తెగింపు, సాహసికుడు. అబ్రహాము ఖడ్గము చేపట్టి గుర్రాలెక్కి 300 మందిని తీసుకొని పోయి ఏం చేశాడు తెలుసా? హెబ్రీ 7లో చెప్తాడు, రాజులను సంహారము చేసి అన్నాడు. ఎంత తురుంఖానండి అబ్రహాము. మోకాళ్ళ ప్రార్థనా వీరుడే కాదు, ఖడ్గయుద్ధ విద్యా నిపుణుడు. కత్తి చేపట్టాడు, ఖడ్గము చేపట్టి పోయి వేసేసాడు, 3 రాజులను వేసేసాడు. చదవండి 7:1. రాజులను ఏం చేసి? రాజులను తల మాలిష్ చేసిండా? మాలిష్ లేదు, పాలిష్ లేదు, లేపేసిన. ఏమరా మీరు మా తమ్ముని జోలికి వస్తారా? అది మనం ఎవరిని చంపము, కానీ చంపినా బాగుండరా భయ్ అన్న పరిస్థితి అయితే తీసుకొస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్నోసార్లు చెబుతున్నా, చంపొద్దన్నాడు యేసయ్య, కొట్టొద్దన్నాడు యేసయ్య, కానీ రాజ్యాంగబద్ధమైన చర్యలు తీసుకొని, అరే మమ్మల్ని చంపినా బాగుండు కదా, మా ఇటువంటి పరిస్థితి కల్పించారు అని వాడు నెత్తి గోడకేసి కొట్టుకునేటట్టు చేస్తాం వాడిని. ఎలాగ చెయ్యాలో తెలిసినటువంటి నిపుణుల సంఘమే రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్. దేవునికి స్తోత్రం కలుగును గాక. తరమటం ఖాయం, పోరాటం చేయడం ఖాయం, యుద్ధం చేయడం ఖాయం. చేతిలో మాత్రం ఆయుధం ఉండదు, రాజ్యాంగమే ఉంటుంది. ఆయుధమేమీ లేదు. వాళ్ళకి ఆయుధాలు ఉండొచ్చు, మా దగ్గర ఉన్న ఒకటి ఆయుధం రాజ్యాంగం. రాజ్యాంగంతోనే వాళ్ళ కత్తులను, కటార్లను, తుపాకులను జయిస్తాం. దేవునికి స్తోత్రం. వాళ్ళ దౌర్జన్యాన్ని జయిస్తాం. పోరాటం చేయాల్సిందే. అబ్రహాము ప్రార్థనాపరుడు, సమర్పణ కలిగినవాడు, బలిపీఠం కట్టినవాడు, రక్తప్రోక్షణము నమ్మినవాడు. అంతేకాదు, అవసరమైతే ప్రత్యక్ష కార్యాచరణను కూడా నమ్మిన వాడు. అది సంపూర్ణ విశ్వాసం, అదే రక్షణార్థమైన విశ్వాసం, అదే అబ్రహాము విశ్వాసం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు అద్భుతాలు చేస్తాడని నమ్మాలి. అవసరమైనప్పుడు నా శక్తిని కూడా నేను వాడాలి. లేఖనము నిషేధించకుండా ఉన్నంత వరకు మనం మన శక్తిని వాడాలి. దీన్నే నేను చాలా రోజుల కింద చాలా క్లారిటీగా, చాలా స్పష్టంగా నేను చెప్తా ఉన్నాను. చాలా రోజుల నుండి దేవుడు రోగులను స్వస్థపరుస్తాడా, స్వస్థపరచడా? మన నమ్మకం ఏంటి చెప్పండి? స్వస్థపరుస్తాడా? నమ్మకం ఉందా? దేవుడు ప్రార్థన ఆలకిస్తాడా లేదా? దేవుడు ప్రార్థన జవాబిస్తాడా లేదా? నమ్మకమేనా? ఎంతమందికి నమ్మకం ఉంది? చేయొద్దాడు చూద్దాం. ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, జవాబిస్తాడు, రోగాలను స్వస్థపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అవునా కాదా? దించండి. మీకు దురద పెడితే మీరు గోక్కుంటారా, ప్రార్థన చేస్తారా?
ఎందుకు గోక్కుంటారు? ప్రార్థన చేయాలి కదా. రోగాలనే స్వస్థపరిచే దేవుడు నీ దురద తగ్గించలేడా? ఎందుకు గోక్కుంటావు ఇట్లా? అంటే దేవుని శక్తి మీద నమ్మకం తక్కువైపోయిందా? ఏమండి, దేవుడు సమస్య వచ్చినప్పుడు తీరుస్తాడు, కానీ ఇట్లా గోక్కుండా పోయేదానికి ప్రార్థన ఎందుకండి? ప్రార్థన వింటాడు, చేస్తాడు నిజమే, కానీ చిన్న చిన్న వాటి కోసం కూడా అన్ని దేవుడే నా బుర్ర గోకాలి అని అడగొద్దు. అది ఫాల్తు విశ్వాసం. అది నేను నమ్మిన దేవుడు మహాసర్వశక్తి కలిగిన దేవుడు, బ్రహ్మాండాన్ని మించిన దేవుడు. నా బుర్ర గోకడానికి అంత గొప్ప దేవుడు అవసరం లేదు, నా చేయి సరిపోతుంది. అట్లనే కొన్ని చిన్న చిన్న సమస్యల విషయంలో మనమే భౌతికంగా ప్రత్యక్ష కార్యాచరణ చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం కార్యాచరణ చేస్తే ఆ దేవుడు దిగొచ్చి సహాయం చేస్తాడు. నేను చేయలేను, నా శక్తికి మించిపోయింది అనుకున్నప్పుడు నువ్వే దిగిరా ప్రభువా, మొదలు తుది మొత్తం నువ్వే చేయమంటాం. కానీ అందుబాటులో ఉన్నప్పుడు బుర్ర గోక్కునే అవకాశం ఉన్నప్పుడు ఏం చేయాలి? ఏమండి, ఒక అంకుల్ ఉండేవాడు, బెంజమైన్ అంకుల్ అని. ఆయన ఒక నెత్తి మీద లెక్క పెట్టి 4 వెంట్రుకలు ఉంటాయి. ఆయన అద్దం ముందు నిలబడి గంట సేపు దూతా ఉంటాడు. ఎందుకు అంకుల్ అంతసేపు దూతావు కానీ 4 వెంట్రుకలకనంటే, లేదు బేటా, రహస్యం చెప్పనా, నేను యాక్చువల్గా గోక్కుంటున్నా అంటున్నా. ఆయన ఒకటే దూకున్నట్టు చేస్తున్నాడు, కానీ ఏంటంటే బాగా దురద పెడుతుందట. అయితే ఊరికి ఇట్లా గోళ్ళతో గోక్కుంటే చూసేవాడు వీనికి ఏమన్నా చర్మరోగం అయ్యిందో అనుకుంటాడు కదా. కాబట్టి ఊరికి గోక్కుంటే బాగుండదని దువ్వెన కొనుక్కున్నాడు. చూసేవాడేమో దూక్కుంటున్నట్టు అనుకుంటాడు, కానీ ఈయనైతే యాక్చువల్గా ఏం చేస్తున్నాడు? కనుక మనందరం కూడా ఒక్కొక్క దువ్వెన కొనుక్కోవాలి. దేవునికి స్తోత్రం. మరి దేవుడు చేసే గొప్ప కార్యం ఏముందండి చెప్పండి? దేవుడు చేసే గొప్ప కార్యం ఏముంది? నీ విశ్వాసం ఎక్కడిది, ఏమైపోయింది అంటే, నేను గోక్కుంటున్నానని ఎవ్వరికి అర్థం కాకుండా గోక్కునే తెలివిని, ఒక దువ్వెనను నాకు ఇయ్యడమే దేవుని గొప్ప కార్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట మీరు ఆలోచించుకోండి. నా సమస్యను పరిష్కరించుకోవడానికి నేను ఒక వ్యూహం రచించుకున్నా. నేను ఏం వ్యూహంలో ఉన్నానో శత్రువుకు అర్థం కాదు. అర్థం కాకుండా ఒక వ్యూహాన్ని రచించుకునే బుర్రకాయ దేవుడు మనకు పెట్టాడు. సాతాను కుతంత్రములకు వ్యతిరేకముగా ఇది దేవుని వ్యూహము. ఆ వ్యూహము ప్రకారం నడిచే వ్యూహిత సైన్య సమభీకర రూపిణి ఇవాళ ఓఫీర్ మినిస్ట్రీస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓఫీర్ మినిస్ట్రీస్ విత్తనం బాగా పడిపోయింది దేశంలో. నేను వెళ్ళిపోయినా నడుస్తూనే ఉంటుంది బండి. ఇంకా రెచ్చిపోతారు జనాలు. మా ఆత్మీయ తండ్రి, మా గురువు గారు ఇట్లా అయిపోయాడు, లేకుండా పోయాడు అని అనుకుంటే భయపడి ఊరుకుంటారని మాత్రం ఎవడు అనుకోవద్దు. ఇంకా అప్పుడు ఇంకా రెచ్చిపోతారు. నోరు మూసుకొని పడి ఉన్నోడు తెలివైనోడు. లోతు మీదికి వచ్చిపోయిన వాళ్ళ గతి ఏమైందో, ఈనాటి అబ్రహాముల చేతిలో ఈనాటి మతోన్మాదుల సంగతి అలాగే అవుతుంది. వాళ్ళు చచ్చిపోరు కానీ జీవోత్సవాలైపోతారు. బ్రతికే ఉంటారు కానీ చచ్చిన వాళ్ళ కన్నా అధ్వాన్నంగా దేవుడు వాళ్ళని చేస్తాడు. ప్రార్థన ఖడ్గం ఉన్నది, రాజ్యాంగం అనే హక్కుల ఖడ్గం ఉన్నది. ఈ రెండు ఉన్నాయి. ఏది తక్కువ చేయం మేము. చట్టపరమైన పోరాటం,
రాజ్యాంగబద్ధమైన అహింసాయుత పోరాటం, అలాగే ప్రార్థనలో పోరాటం. ఈ రెండంచెల పోరాటంతో మతోన్మాదాన్ని బంధించి అరికట్టి దేవుడు మాకు అప్పగించిన బాధ్యతను కంప్లీట్ చేసి తర్వాత దేవుడు పిలిస్తే ఎగిరి వెళ్ళిపోతాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మహిమ మేఘరథము మీద రెండవ రాకడలో ఎగిరి వెళ్ళిపోయేటప్పుడు ఒక తృప్తితో ఎగురుతాం. దేవుడు అప్పగించిన పని ముగించా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పోరు సహించి సువార్త పక్షమున పరుగు ముగించి పానార్పణమైనయా. పోరు సహించి సువార్త పక్షమున పరుగు ముగించి పానార్పణమైనయా. భక్త పౌలు వలే సాగిపోదము. భక్త పౌలు వలే సాగిపోదము. ఆత్మ నియమము ద్వారా సాగిపో. తేటగా దైవ సంకల్పము తెలుపుచు రాళ్లను రూవగా ప్రాణము విడచెన. తేటగా దైవ సంకల్పము విడచెన. స్టెఫను వలె మనము సాగిపోదము. స్టెఫను వలె మనము సాగిపోదము. ప్రియులారా, మీరు ఇళ్లల్లో ప్రార్థన చేసుకున్నా సరే, మీ ఇళ్లలోనికి వచ్చి తనిఖీ చేసి బైబిళ్ళు ఉన్నాయా, ఎవరు వీళ్ళు, ఎందుకు వచ్చారు, ఎప్పుడు మారారు, ఎందుకు మారారు, మతం మారుస్తున్నారా అని బెదిరించి దొంగ సాక్ష్యాలు పెట్టించి దొంగ కేసులతో మిమ్మల్ని జైళ్లలో పెట్టించే ప్రభుత్వం మన తెలుగు రాష్ట్రాలలో కూడా రప్పించాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు దుర్మార్గులు, రాజ్యాంగ విరోధ శక్తులు. ఈనాటి అబ్రహాములుగా మనం ఏం చేద్దాం? ప్రార్థన చేసి పడుకుందామా? పడుకోకుండా ప్రార్థన చేస్తున్నాం మేము. और कुछ भी करेंगे, ఇంకా కూడా చేయాలి ఎక్స్ట్రా. ప్రార్థన మాత్రమే చేయలేదు అబ్రహాం. గుర్రమికి తరిమి కొట్టాడు. और बहुत कुछ बोलना है, చాలా 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 విషయాలు చెప్పాలి. కానీ కరడుగట్టిన నమ్మకమైన ఓఫీరిస్టులు ఎవరో దేవుడు ఇప్పుడు పరీక్షిస్తున్నాడు. ఇంకా కొంతమంది శోధించబడుతున్నారు. పిచ్చి పిచ్చి ఆలోచనలకు అవకాశం ఇస్తున్నారు. ఎక్కడ పోయినా ఓఫీర్ మినిస్ట్రీస్కి ప్రత్యామ్నాయం లేదు. లేదు, జాగ్రత్త. పౌలుకు తిమోతిలాగా ఎవరైతే నమ్మకస్తులై దర్శనవశులై ఉంటారో, సామర్థ్యము గల నమ్మకస్తులై ఉంటారో వాళ్లకు మాత్రమే వ్యూహం బయలుపరచబడుతుంది. ఎప్పుడు ఎలా పని చేయాలో దేవునికి తెలుసు, దైవ సేవకునికి తెలుసు. కిరీటాలు పోగొట్టుకోకండి. మనం ఊహించని మహాద్భుతాలు 2025లో జరగబోతున్నాయి. కిరీటాలు పోగొట్టుకోకండి. ఉద్యమంలో స్థిరంగా నిలబడండి. మీకు అంత అదృష్టం ఉందో లేదో, దూరం నుంచి వింటున్న వాళ్ళకు కూడా అంత అదృష్టం లేకపోతే నేనేం చేయగలను. కానీ భాగ్యశాలులు ఎవరంటే ఉద్యమంలో స్థిరంగా నిలబడిన వాళ్ళే అదృష్టవంతులు. బహుమానాలు పోగొట్టుకోకుండా అంతముద్దనుక అంటే దర్శనము యొక్క నెరవేర్పులో చివరి అంకము దనుక నమ్మకముగా ఉంటే దేవుడు జీవ కిరీటం ఇస్తాడు.
దేవుడి వాక్యం మన వెలికిడిలో ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను, ఆశీర్వాద ప్రార్థన కాదు, ఈ వాక్యము కొరకే ప్రార్థన. తర్వాత మళ్ళీ కొన్ని నియామకాలు ప్రకటించి ప్రార్థన ఆశీర్వాదాలతో ముగించుకుందాం. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. రీ ఖరదరబరరందరరి ఆరదరబరస్య ఊరబరియర ఖరందరదర హందరీదరంగరాదరబరరి ఖందరరి కారబరస్రి